మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంభాలపల్లిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పత్రాలను అందజేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన వారికి న్యాయం చేస్తామని చెప్పారు. పేదోడి సొంతింటికల సాకారం చేస్తామని తెలిపారు. నా ఆడబిడ్డలకి ఒకటే చెప్తున్నా, మీరేమీ భయపడక్కర్లేదు. ఇది ఒక్కసారి ఇచ్చి తూచనే ప్రభుత్వం కాదు. మళ్ళీ మీకు రాబోయే కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఇస్తా 3 సార్లు ఇస్తా. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఒక కంబాలపల్లి గ్రామంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, నాది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలా, సన్నబియ్యం ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, అదే రకంగా 500కి గ్యాస్ మద్దతు ఇచ్చిన, నా ఆడబిడ్డ ఇందాక ఏదో అక్కడ ఇక్కడ కొంతమందికి రైతు రుణమాఫీ అయిందా లేదా అనేది ఒక నిమిషం పక్కన పెడితే, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. మన ప్రభుత్వం 10 నెలల్లో చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. నాకు తెలిసి ఇప్పటికే మీ ఫోన్లలో రైతు భరోసా 12,000 ఎకరానికి ఇచ్చే దాంట్లో టింగ్ 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 అనుకుంటా మీ ఖాతాల్లో ఇప్పటికే జమ అవుతుంది. ఉగాది నుంచి సన్నబియ్యం వస్తుంది. అదే రకంగా ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని ఖానాపురంలో టీడీపీ